సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం లాస్ట్ ఒక 5-6 వీడియోస్ మనం తీసుకునేటప్పుడు మన సబ్స్క్రైబర్ మనోహర్ అనేటటువంటి ఒక యూజర్ ఐడితో అడిగిన క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్తున్నామండి. ఇందులో యాక్చువల్గా 6, 7, 8 గురించి చదివి ఈ ఒక్క వీడియోలోనే అతను అడిగినటువంటి వాటికి నేను ఇవ్వగల వివరణ ఇవ్వగలుగుతాను. ఆయన అడిగింది ఏంటంటే, మీరు 12 ఇయర్స్గా ధర్మంలో ఉన్నారు అన్నారు. సో మీరు కట్టిన హౌసెస్లలో వారి ఎక్స్పీరియన్స్ను మీ వ్యూయర్స్కి ఇంట్రడ్యూస్ చేయండి. ఖచ్చితంగానండి. గత 2-2.5 సంవత్సరాలుగానే నాకు కొంచెం వర్క్ చేసే అవకాశం కలిగింది. పబ్లిక్లో కూడా ఈ యొక్క ధర్మం వెళ్తుంది. 40-50 డిజైన్స్ ఇచ్చి ఉండొచ్చు మనం. కాకపోతే మా పర్యవేక్షణలో జరిగినటువంటి ఇల్లులు కానీ ఏమైనా ఒక 4-5 తయారుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ఇంటి ఓనర్స్ని ఒక ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇంతకుముందు ఉన్న స్పేసెస్లో ఉన్నటువంటి మానసిక స్థితికి ఇప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితికి ఖచ్చితంగా నేను పాఠకులకు అర్థమయ్యేలాగా చెప్పించగలనండి. అదే రకంగా పురాతన వాస్తు ప్రకారం పట్టిన ఆ ఇళ్లలో వారి సాధక బాధకాలు, విజయాలు మాకు ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా మనోహర్ సార్, ఇలా మీరు అనుభవం ఇచ్చినప్పుడే జనాలు ఈ ధర్మం పట్ల అట్రాక్ట్ అవుతారు. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఏమీ తెలియని దానికి తెలియచెప్పే పరిస్థితి చేస్తున్నాము. 2 ఇల్లు కట్టిన తర్వాత ఆ ధర్మబద్ధంగా వారి ఎక్స్పీరియన్స్ని కూడా మనం తెలుసుకోవాలి. కనీసం ఒక 7-8 కన్స్ట్రక్షన్స్ తయారయ్యి వారందరూ కనీసం ఒక 6 months ఉన్న తర్వాత ఒకసారిగా వాళ్ళ అనుభూతి తెలుసుకుందామనే ఆలోచనలో నేను కూడా ఉన్నాను. ప్రూఫ్స్ లేకుండా కేవలం మీ ఆవేదన చెబితే ఈ ధర్మం జనాల్లోకి చొచ్చుకుపోదు. ఇక్కడ నా ఆవేదన ఖచ్చితంగా ఉండుండొచ్చు. ఆవేదన ఏ రకంగా ఉంటుంది? అసలు చెప్పినటువంటి నాలెడ్జ్ వేరు, ఇప్పుడు నడుస్తున్న మార్కెట్లో వాస్తు రూపంలో నడుస్తున్న నాలెడ్జ్ వేరు. ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకోండి అని చెప్పేటటువంటి ఆవేదన తప్పితే వాళ్ళకి ఒక మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మీరు ఉన్న పరంగా ధనవంతులు అయిపోతారనో, మీకు ఈ రకమైన యాక్టివిటీ ఈ రకంగా చేంజ్ చేస్తే ఇంకో రకంగా అవుతారనో, లేదా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు కనవచ్చనో, ఈ రకంగా చేసేటటువంటి సంభాషణలు ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఇవాళ అంతా కొంత మనశ్శాంతిని లోపించుకొని జీవిస్తున్నాం మనందరం. ఆ మనశ్శాంతి కరువడం వల్లే అక్కడ జరిగేటటువంటి మానసిక సంఘర్షణలు, మన రిలేషన్స్, తద్వారా దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఇన్ ద సొసైటీ. అలాంటి మానసిక స్థితిని సంతరించుకోండి అని మనం చెప్తున్నాం అన్నమాట. సో ఈ మానసిక స్థితిని మీరు సంతరించుకోండి అని నానా ఒకసారి పాస్ పెట్టు. ఇలా మీరు అనుభవం ఇచ్చినప్పుడే జనాలు ఈ ధర్మం పట్ల అట్రాక్ట్ అవుతారు. ప్రూఫ్స్ లేకుండా కేవలం మీ ఆవేదన చెబితే ఈ ధర్మం జనాల్లోకి చొచ్చుకుపోదు. మనోహర్ గారు, మీరు ఇక్కడ మీరు కూడా కొంత సంఘర్షణ పడుతున్నారు నాకులాగా. కానీ మనం ధర్మం చెప్పడమే మన ధర్మం. ఇప్పుడు వాళ్ళు అట్రాక్ట్ చేయడం మన ధర్మం కాదు కదా, వాళ్ళ అటెన్షన్ మన ధర్మం కాదు కదా. నీ యొక్క అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకోవాలి. బయట వాస్తు రూపంలో జరుగుతున్న వాటికి ఆ పండితులు చెప్పేదానికి, ఇక్కడ నేను చెబుతున్న దానికి ఒక రేషనల్గా కంపారిటివ్గా చేసుకొని ఏది నీ మనస్సాక్షి అంగీకరిస్తుంది? ఎందుకంటే ఏదైనా మన కన్స్ట్రక్షన్ కట్టినప్పుడు ఒక సేఫ్టీగా అయ్యే ఖర్చు అదే ఉంటుందండి. కానీ ఇవాళ ఒక ప్రాక్టీసు ఊరంతా ఫాలో అవుతున్నారని చెప్పి మనం ఫాలో అవ్వాలా, లేదా మనం చెప్పినటువంటి ఆ యొక్క నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది తీసుకోవాలి అనేది నీ మనసాక్షి సంబంధించింది. ప్రతిదీ మనకు ప్రూఫ్స్ ఉంటాయి కానీ చేయడం అంటే అది వ్యక్తిగతం. ఎన్ని ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు వారి అనుభవాలు ఒక 4-5 ఇల్లు వాళ్ళు చెప్తారు, ఒక 10 మంది చేత చెప్పిస్తాను. అనుభవాలు చెప్పేస్తే వాళ్ళ అనుభవాలను తీసుకొని ముందుకు వెళ్ళిపోతారా? ఒపీనియన్స్ తీసుకొని? అది కాదు కదా. ఇక్కడ ధర్మం చెప్పడం ఒక్కటే ఇది. నా ఘోష, ఆవేదన నేను బతుకున్నంతకాలం అది ఉంటుంది.
నేను నా లైఫ్ టైంలో ఈ సమాజాన్ని నేను ఎంతవరకు చేంజ్ చేయగలను నాకు తెలీదు. కానీ ఆ నాలెడ్జ్ని కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పడం తప్పు కాదు కదా. అందువల్ల ఇక్కడ ప్రతిదీ ప్రూవ్ చేస్తేనే ఫాలో అవుతాము. ఇది కరెక్ట్ కాదు. చెప్పిన నాలెడ్జ్ నీ మనస్సాక్షి కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి. ఓకేనా? అదే రకంగా మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు. ఆధునిక వాస్తులో కూడా ఏదో నిజం ఉంది కాబట్టి చాలామంది బేసిక్ బేసిక్ కాన్సెప్ట్స్ ప్రకారము కట్టుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మై ఒపీనియన్. ప్రతిదీ నువ్వు ఒపీనియన్స్ చెప్తున్నావు మిస్టర్ మనోహర్. వాళ్ళు ఆనందంగా ఉన్నారని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఇక్కడ ఏమి నేను నా సొంతంగా నేనేం చెప్పటం లేదు మిస్టర్ మనోహర్. స్థపతీస్ అని ఒక ట్రెడిషనల్గా కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మాన్ని క్యారీ చేస్తున్న నాలెడ్జ్ని నేను తీసుకొని అది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఇంత రకంగా ఇచ్చేస్తున్న వాళ్ళు ఇదే విషయంలో నేను చెప్పిన విషయాల్లో మీరు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదని నా ఉద్దేశం. ఇంకొకటి, అందులో ఏదో నిజం ఉందే కాబట్టి అంటున్నారు. ఏ నిజం ఉంది కాబట్టి ఎవరు చేయట్లేదు మిస్టర్ మనోహర్. ఎక్కువ మంది పబ్లిక్, ఎక్కువ మంది సిద్ధాంతులు ఒకే రకమైన భావన చెప్పడం వల్ల ఆ యొక్క దీంట్లోంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. సో ఇవాళ శ్రీనుకుమార్ చెప్పిందైనా ఒక 90 మంది చెప్పేది ఒకలాగుంటే, ఒక్క మనిషి చెప్పింది ఒకలాగుంటే, ఇందులో రేషనల్గా అనిపించిన ఆ యొక్క ఆలోచన నుంచి, ఆ యొక్క సమాజం యొక్క ధోరణి నుంచి బయటికి రావడం ఇబ్బందిగా ఉంటుంది కదా. అందువల్ల వాళ్ళు బయటికి రాకపోవచ్చండి. కానీ అందులో ఏ రకంగా బేసిక్ కాన్సెప్ట్స్ ప్రకారమే అక్కడ ఉన్నాయి, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. ఎవరు హ్యాపీగా లేరు మనోహర్. మిస్టర్ మనోహర్, ఒకసారి వెళ్ళి చూడండి నీ చుట్టుపక్కల, నీ ఇంటి నుంచే మొదలుపెట్టు. ఓకే, అది అలా కాకుండా ఇంకో క్వశ్చన్ అడిగారు. కొండ గుహల్లో సిట్ అయ్యి ఇయర్స్గా తపస్సు చేసుకున్న మునులకు అన్ని పవర్స్ ఎలా వస్తున్నాయి? కొండకు బ్రహ్మస్థానం లేదుగా, వెంటిలేషన్ లేదుగా, కేవలం రాను పోను ఒక బిగ్ హోల్ ఉంటుంది. కొండకు బ్రహ్మస్థానం ఉండదు, విండోస్ ఉండవు, సోమసూత్రం యోని సూత్రం లేవు. కానీ అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళకు జియాంటిక్ పవర్స్ వస్తున్నాయి ఎలా? ఇంటికేమో ఇన్ని రూల్స్ పెట్టి ఇంతమందిని ఇన్కన్విన్స్ చేస్తున్నారు సార్ వాస్తు పండితులు అంతా. అందరూ వాస్తు యోగులే. ఇప్పుడు సంథింగ్ అలా పెట్టి వారు ఏం చెప్పారంటే, థ్యాంక్స్ యూ, క్యారీ ఆన్ యువర్ ధర్మ. మీరు నమ్మరు, మీరు చదువుకుంది మీరు నమ్మరు. అర్థమైందా? ఏదో ఒకటి బిలీఫ్గా నమ్మాలి. మీరు పోనీ ఏదైనా కొత్తగా మీరు ఏదైనా ఏన్షియంట్ నాలెడ్జ్ నేర్చుకొని ప్రజలకి చెప్పేటటువంటి కార్యక్రమం ఏదైనా చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది ఒక సంసారం చేసుకొని ఒక పబ్లిక్ ఉపయోగపడేది. అది పబ్లిక్ బిల్డింగ్ కావచ్చు, ప్రైవేట్ బిల్డింగ్ ఇల్లు కావచ్చు, అది కట్టుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్. సంసారం చేయకుండా, సమాజంతో సంబంధం లేకుండా ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉన్నవాడు నిజంగా వాడికి కావాల్సిన ఆనందం వాడు ముందే తెలుసుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడే ఆ రకంగా కొండ గుహల్లోనూ అడవుల్లోనూ ఉంటారు. సో మనం చెప్పుకునే నాలెడ్జ్కిను ఇప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్కి ఇక్కడ చర్చ ఏం లేదండి. కాంటెక్స్ట్ కరెక్ట్గా లేదు. సో ఓవరాల్గా మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నేను జనరలైజ్డ్గా సమాధానం చెప్పాను అనుకున్నాను. బట్ అంత ఓపిక్గా ప్రతిదీ అనలైజ్ చేసి నేను మీకు ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలనే తలంపు కలిగించినందుకు మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.